వైపునున్నటువంటి పదార్థంతో ఎలా మమేకమయ్యామో దాని నుంచి తప్పించుకుని మళ్ళీ పరమాత్మ స్వరూపం అంటే పురుషోత్తముడి వైపుకి ఎలా తిరగాలో, ఎలా దిగిపోయామో, ఎలాగ ఎక్కాలో దానికి సంబంధించినటువంటి రహస్యమైనటువంటి బోధ ఈ అధ్యాయం. భగవద్గీతలో అన్ని శ్లోకాలు ఎలా చదివినా ఈ అధ్యాయంలో శ్లోకాలు మాత్రం స్పష్టంగా చదవాలి, కంగారు పడకుండా ప్రతి శ్లోకాన్ని కూడా. సరే, స్టార్టింగ్లో శ్లోకం ఏంటి? ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యం. అంటే ఊర్ధ్వంలోకి మొదలుండి అదంటే కిందకి చిగుళ్ళుండి ఒక శక్తి ఉంది, ఆ వృక్షం పేరు అశ్వత్థము అన్నాడు. అలాగే చందాం చేసే పన్నానే ఎత్తం వేద సవేద విత్తు, దానికి ఆకులు ఉన్నాయి, ఆ ఆకులకు సంబంధించినటువంటి ఆకులకు ఛందస్సు ఉంది. చందాంసి యశ పర్ణాన్ని ఎత్తం వేద సవేద విత్తు, ఆ ఆకుల్ని, ఆ ఆకులతో కూడినటువంటి ఆ వృక్షాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అతను వేద విధుడు అన్నాడు. ఆల్రెడీ దీని గురించి మనం ఒక సత్సంగం పూర్తిగా చెప్పుకోవడం జరిగింది. అలాగే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అశ్వత్థము అంటే తమ్ అంటే ఉండుట, ఆ అంటే ఉండకపోవుట, శ్వ అంటే రేపు. ఆ శ్వ తమ్, శ్వ అంటే రేపు, తమ్ అంటే ఉండేది, ఆ అంటే ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకుని అధ్యాయాన్ని పూర్తి చేసుకోవాలి. అశ్వత్థం అంటే రేపు ఉంటుంది, రేపు ఉండదు. రేపు ఉండడము, రేపు ఉండకపోవడము. ఉండడం ఏంటి, ఉండకపోవడం ఏంటి అంటే దానికి మనం చెప్పుకున్నాం. మనం ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఉండదు, ఎవడైతే తెలుసుకోలేదో వాడికి పోదు. అది ఏది పోదో? ఈ అశ్వత్థ వృక్షం పోదు. అశ్వత్థ వృక్షం ఏది అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని వదిలేసి ఆత్మస్వరూపం నుంచి కిందకి దిగేం మనం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలతో కూడినటువంటిది మనసు, బుద్ధి, అహంకారాలతో కూడుకున్నటువంటి వృక్షం ఇది. ఈ వృక్షానికి కొమ్మలు మనసు, బుద్ధి, అహంకారం. ఈ వృక్షానికి మొదలు ఎక్కడుంది? ఊర్ధ్వంలో ఉంది. అంటే ఊర్ధ్వం అంటే ఆత్మలో ఉంది. దాని తిరిగిబడి కొమ్మ చెట్టు ఎలాగుంది? ప్రకృతి వైపుకి తిరిగింది. చూడండి, మనం అందరం కూడా ఎలా చూస్తున్నాం? చూసేటటువంటి ఇంద్రియాలు ఎటువైపుకి ఉన్నాయి? చూసే కన్ను కానీ, వినే చెవులు కానీ ప్రపంచం వైపుకి తిరిగి ఉన్నాయి. అంటే దీన్ని అదా అన్నారు, అంటే కిందకి తిరిగి ఉందన్నమాట. ఈ కిందకి తిరిగినటువంటి చూసే కన్ను ఉంది కదా, కంటి ద్వారా ఏది చూస్తుందో దాని ద్వారా వెళ్తే మూలంలోకి వెళ్ళచ్చు. వింటున్నాం కదా, వినేటటువంటి చెవిని పట్టుకుని, అందుకని దానికి ఏం పేరు అంటే ఇంద్రియాణం. ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియం అంటే ఆత్మకు గుర్తు గనక, ఆత్మకి జ్ఞాపకము గనక ఇంద్రియం అని పేరు. అంటే ప్రతి ఇంద్రియం ద్వారా ఆత్మ దగ్గరికి వెళ్ళచ్చు. అంటే ప్రతి ఇంద్రియం ద్వారా ఒక విషయాన్ని తెలుసుకుంటున్నాం, ఆ విషయంతో ఆనందాన్ని పొందుతున్నాం. ఆ ఆనందం మన స్వరూపం. అంటే విషయం ద్వారా బయటకు వచ్చి విషయం ద్వారా పొందేటటువంటి ఆనందం మన స్వరూపమే. అంటే బయటికి తిరిగి భాష్యములో విషయాన్ని దర్శించినప్పుడు మన మనసు ఆగుతుంది. అక్కడ ఆగడం వల్ల మన స్వరూపం ఆనంద రూపంలో గోచరం అవుతుంది. అది మనకు తెలియటం లేదు, అదే మూలం. అంచేత మనం లోపలికి ఏ ఇంద్రియాలు అయితే బయటికి తిరిగి తిరగబడి ఉందో అదే వృక్ష శాఖలను పట్టుకుని లోపలికి వెళ్ళి ఆత్మను దర్శించాలన్నమాట. దాన్నే ఊర్ధ్వమూలం అధశాఖం. శాఖలు అంటే కొమ్మలంటే ఏమి కాదు, మనసు, బుద్ధి, అహంకారం కొమ్మలు. ఇంద్రియాలన్నీ కూడా చిన్న చిన్న రొప్పలు. వాటి నుంచి వచ్చేటటువంటి విషయాదులన్నీ పర్ణాలు, ఆకులు. ఇదే అశ్వత్థ వృక్షం. ఈ వృక్షాన్ని ఏమన్నాడంటే ఎవడైతే తెలుసుకుంటాడో వాడికి ఈ వృక్షం ఉండదు, ఎవడైతే తెలుసుకోవడో వాడికి ఆ వృక్షం నశించదు. ఇది వృక్షానికి ఆది లేదు, అంతము కూడా లేదు. అంటే ఎందుకంటే అది నిజమైనటువంటి వృక్షం కాదు, అది అంత ఉత్తిదే. ఉత్తిదైతే మనం ఎందుకు గట్టిగా పట్టుకున్నాం అంటే దాని గురించి మనకు సరిగ్గా తెలియలేదు.
అంచేత మన లోపలికి వెళ్ళి మన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి ఉత్తిది, అందరికీ ఉత్తిదే అనకూడదు. అందుకని బ్రహ్మ సత్యము జగన్ మిథ్య అని ఇప్పుడు పాట పాడారు. బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అంటే బ్రహ్మం అంటే ఎటో తెలియకుండా జగత్తు మిథ్య, మిథ్య అంటే మిథ్య ఎలాగవుతుంది? ఎప్పుడు విద్య అవుతుంది? ఎవరికి విద్య అవుతుంది? ఆ బ్రహ్మమును గూర్చి తెలిసినటువంటి వాడికి, ఆత్మను గూర్చి తెలిసినటువంటి వాడు. ఆత్మను తెలుసుకోకుండా అనాత్మ లేదు, ఉత్తిది, ఇదంతా మిథ్య, కల్పన అన్నారు అనుకోండి, అది కల్పన కాదు. ఎందుకంటే దాని మీద మమేకమైపోయి దానికి సంబంధించి అనేకమైనటువంటి కర్మలు చేస్తున్నాం. అందుచేత అధశోర్ధం ప్రస్తుత తస్య శాఖాః గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళ అధస్య మూల ననుచంతతాన్ని కర్మాను బందీని మనుషులకి. ఈ వృక్షం తల్లకిందులుగా ఉండి మనుషుల్ని ఎలా బంధిస్తుందో చెప్పారు. కర్మానుబంధిని మనుషులకి అంటే ఇంద్రియాల ద్వారా బయటకు తిరిగినప్పుడు మనం ఆ ఇంద్రియాదులను ఉపయోగించి ఏం చేస్తున్నాం? కర్మలు చేస్తున్నాం. ఎవరైతే కర్మలు చేస్తారో కర్మలకు ఫలితం ఏర్పడుతుంది. ఆ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మకు రావచ్చు. కర్మానుబంధిని మనుషులకి అంటే చెట్టుకి తల్లకిందులుగా ఉన్నటువంటి చెట్టు యొక్క కొమ్మలో చిగుళ్ళు ఆకుల్ని పట్టుకుని బయటకు తిరిగి బాహ్య ప్రపంచ విషయాదుల ద్వారా ఈ చెట్టు వృక్షం ఎలా వృద్ధి చెందుతుంది? మరి మన చెట్టుకి నీళ్లు పోతే ఎలా వృద్ధి చెందుతుందో దీనికి ఏది మూలం? గుణ ప్రవృద్ధ. గుణాలే దీనికి నీరు ఆధారం. అయితే ఎలా ఎదుగుతుంది? విషయ ప్రవాళాహ. గుణాలను అనుసరించి మన గుణాలే ఈ వృక్షానికి ఆధారం, నీరు. విషయ ప్రవాళ, విషయాదులే దాని చిగుళ్ళు, విషయాదులే పొందటం. అంటే మనం బయటకు వచ్చి ఎందుకు చూస్తున్నాం? ఎందుకు వెళ్ళారండి, ఆ దేశం వెళ్ళారు, ఈ ఊరు వెళ్ళారు అంటున్నారు కదా. ఏదో చూడాలని, ఏదో తెలియాలనే కదా. అదే విషయం. ఏదో తినాలి, ఏదో తాగాలి, ఏదో పొందాలి, ఏదో సంపాదించాలి, ఇంకా ఏదేదో చెయ్యాలి. ఈ రకమంగా పరిగెట్టడానికి మూలం ఏంటి? గుణాలు. ఆ గుణాలు ప్రేరేపిస్తే గుణాల యొక్క ప్రేరణతో విషయాదులు పొందడానికి పరిగెడుతున్నాడు. విషయ ప్రవాళాహ. ఈ రకంగా గుణాల యొక్క ప్రేరణతో విషయాదుల వైపుకి తిరిగి ఏం చేస్తుంటాడు? కర్మలు చేస్తాడు. కర్మలు ఏం చేస్తున్నాయి? బంధించలేదు. చేతి తన కర్మలు చేయడానికి మూల కారణం ఏంటి? విషయాదుల మీద మమకారం. విషయాదుల్ని ఎందుకు వదలలేకపోతున్నాడు? దానికి మూలం గుణాలు. అదస్య ఊర్ధ్వం ప్రస్తుత తస్య శాఖ. లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకోకుండా కిందకి దిగొచ్చి తెలుసుకునేవాడు ఎవరు? మళ్ళీ మనమే. లోపలికి వెళ్ళి మన స్వరూపాన్ని, మన స్వస్వరూపాన్ని తెలుసుకునేవలసింది మనమే. ఆ కొమ్మల ద్వారా, ఆకుల ద్వారా అంటే ఇంద్రియాదుల ద్వారా విషయాదుల వైపుకి తిరిగింది ఎవరు? మనమే. ఎవరండి చూసింది, ఎవరైంది చేసింది అంటే నేనే చేశానండి, నేనే విన్నానండి అంటున్నాడు కదా. ఈ రకంగా ఆ విన్నటువంటివి, చూసినటువంటివి విషయాదుల వైపుకి ఎవరు తిరిగాడు? ఎవరు విన్నానంటున్నాడో, ఎవడు తిన్నానంటున్నాడో వాడు తిరిగాడు. దేని ద్వారా? విషయాదులు ఎక్కడున్నాయి? భాష్యంలో ఉన్నాయి. భాష్యంలో ఉన్నటువంటి విషయాదుల వైపుకి తిరిగాడు అంటే దానికి మూలం గుణం. అంటే మనలో ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైనటువంటి గుణాలు ఉన్నాయి, ఒక్కొక్క రకాల స్వభావాలు ఉన్నాయి. ఆ గుణాలే ఆ స్వభావాన్ని ప్రేరేపించదు. మనకి ఏదో బంగారం మీద ప్రీతి ఉందనుకోండి, అదొక విషయం కదా. ఒకడికి తిండి మీద ప్రీతి, బాగా విషయం, అదొక విషయం. అలాగే మంచి మంచి తినాలనో, ముత్తాబాబాలనో, తిరగాలనో, చూడాలనో, ఇలాగ విషయాదుల మీద ప్రీతి. ఈ విషయాదుల్ని ప్రేరేపించేది అదే విషయాన్ని అందరినీ ప్రేరేపించదు. దానికి ఆ గుణాలు ఆ విషయాదులను ప్రేరేపిస్తాయి. విషయాదులు ప్రేరేపించడం వల్ల అతను బయటకు వచ్చేస్తున్నాడు. ఈ రకంగా బయటికి రాకుండా లోపలికి వెళ్ళాలి. అదస్య మూలాన్ని అనుసంతత అని. కర్మానుబంధిని మనుషులకు. కర్మే బంధించింది మనిషిని. అంటే కర్మ చేయకుండా మనిషి ఉండలేడు. కర్మ చేయడానికి మూలమేంటి? విషయాదుల మీద వాంఛ లేక ప్రీతి. విషయాదుల మీద ప్రీతి ఉండబట్టి
ఆ విషయాదులకి ప్రేరేపించేది గుణం. ఆ గుణం విషయాదులను ప్రేరేపించడం వల్ల కర్మలు చేసాడు. ఆ కర్మకి ఫలం ఏర్పడింది. కర్మ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ రావాల్సి వస్తుంది. ఈ రకంగా ఏదో రకంగా లోపలికి తిరిగి ఈ వృక్షాన్ని దాటిపోయి వృక్షానికి ఆధారంగా మూలంలో ఏముందో దాన్ని మనం చూడాలి. దాన్ని అంతర్ముఖ వృత్తి లేక సాధన అంటున్నాం. ఏమేమి దాటిపోవాలి? శబ్ద స్పర్శ రూప రస గంధాదులన్నీ విషయాదులు. విషయాదులకి మూలమేమి? ఇంద్రియాలు. అంటే విషయాదులను వదలాలి, ఇంద్రియాలను పట్టుకోవాలి. ఇంద్రియాలని వదలాలి, ఇంద్రియాదులని వదిలేసి ఇంద్రియాలకి ఆధారంగా ఉన్నటువంటి గుణాలు మన స్వభావం. ప్రతి ఒక్కడికి నాకు కోపం ఎక్కువండి అంటాడా? అదొక గుణం. నాకు ఆశ ఎక్కువండి అంటే అందరికీ అలా ఉండదు. ఒకడికి ఆశ ఎక్కువ ఉంటే, ఒకడికి కోపం ఎక్కువ ఉంటే, ఇంకోటి ఎక్కువ ఉంటే అవి గుణాలు. ఈ రకంగా గుణాలను అనుసరించి అతను బయటకు వచ్చేసి కర్మలు చేస్తున్నాడు. ఈ కర్మ వల్ల మనిషిని బంధించి పాడేసి ఏం చెయ్యాలి ఈ రకంగానే? ఏం చెయ్యాలంటే ఈ అశ్వత్థ వృక్షం యొక్క శాఖలో గుణాలతోటి కిందికి మీదికి విస్తరించబడి ఉన్నాయి గనక ఈ అశ్వత్థ వృక్షమే మోక్షం పొందడానికి కూడా కారణం. కర్మలలో చిక్కుకుని జనన మరణాలు పాలవ్వడానికి కూడా ఇదే కారణం. కిందకి దిగిపోయేవా ఇంక నరకమో స్వర్గమో లేకపోతే ఏదేదో ఇంకో జన్మ ఏదో జన్మలు వస్తుంటాయి. కిందకి దిగాలంటే ఎలా రావాలి? నీ అంతట నువ్వు రావు. ఈ వృక్షం యొక్క కొమ్మల ద్వారా శాఖల ద్వారా బయటకు వస్తాడు. అలాగే లోపలికి వెళ్ళాలంటే నీ అంతట నువ్వు ఎలాగెళ్తావు? ఈ కొమ్మలో ద్వారానే లోపలికి వెళ్ళాలి. నువ్వు లోపలికి వెళ్ళాలన్నా అశ్వత్థ వృక్షం ఉండాలి. నువ్వు కిందకి దిగిపోయి పతనం అయిపోవాలనుకున్నా కూడా ఈ అశ్వత్థ వృక్షమే కారణం. పతనం అయిపోవటం ఏంటంటే బహిర్ముఖంలో పడిపోవటమే పతనం అయిపోవటం అంటే. మళ్ళీ జాయిగా ఎలాగోలాగా పాకుకుంటూ దేకుకుంటూ ఆ శాఖలంబడ లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి దాన్ని తెలుసుకుంటే ఆ లోపలికి వెళ్ళి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాటికి వృక్షం అనేటువంటిది నిజం కాదు, ఇదంతా ఉత్తిది అని తెలుస్తుంది. అలాగ వెళ్ళకుండా ఇక్కడ కూర్చుని ఈ తెలివితేటలతోటి ఏదో చదువుకునో నేర్చుకునో వాడికి కథనైనటువంటి కర్మలు చేస్తుంటే అవి పుణ్యకర్మలు అయ్యో లేకపోతే పాపకర్మలు అయ్యో బంధించాం. అందుకని ఈ శాఖల్లో తిరుగుమలిచే బుద్ధి నుండి ఈ తమోగుణ రజోగుణ సత్వగుణాలను అభివృద్ధి పడుతున్నాయి. అంటే మహత్తత్వము సత్వగుణము చేతను, అహంకార తత్వము రజోగుణము చేతను, అవ్యక్త తత్వము తమోగుణము చేతను వృద్ధి పొందుతున్నాయి. ఇక్కడ మనకి అవ్యక్త తత్వము, మహత్తత్వము, అహంకార తత్వం అది ముందు మన వారంలో చెప్పుకోవడం జరిగింది. ఈ మూడు బ్రహ్మములో ఉన్నటువంటి అవ్యక్త మహద్ అహంకార తత్వాలు అంటారు. అదే ఈశ్వరులోకి వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటారు. అవ్యక్త అవ్యక్తాన్ని రుద్రుడు అంటారు, మహత్తత్వాన్ని విష్ణువు అంటారు, అహంకార తత్వాన్ని బ్రహ్మ అంటారు. ఎక్కడ? కిందకి దిగొచ్చాక. ఎక్కడికి దిగొచ్చారు? ఈశ్వరుడిలోకి దిగొచ్చారు. ఈశ్వరుడిలో నుంచి ఇంకా కిందకి దిగితే జీవుడిలోకి వచ్చినప్పుడు మనసు, బుద్ధి, అహంకారము. అహంకారానికి రుద్ర అంశ, బుద్ధికి విష్ణు అంశ, మనసుకి బ్రహ్మము యొక్క అంశ. అంచేత ఇయే కొమ్మలు. ఈ కొమ్మలకు విషయములే చిగుళ్ళు. అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులే విషయాదులు. ఇవి కిందికిని మీదికిని అంటే కిందకి తిరిగినటువంటి వృక్షం ఆ శాఖలను పట్టుకుని లోపలికి వెళ్ళినటువంటి వాటికి ఊర్ధ్వంలో ఏముందో తెలుస్తుంది. వెళ్ళకుండా కేవలం విషయాదులను పట్టుకుని వాక్కును ఉపయోగించాడు, చేతులను ఉపయోగించాడు, పాదాలను ఉపయోగించాడు, భజనలు చేశాడు, పాటలు పాడాడు, యజ్ఞాలు యాగాలు చేస్తాడు. ఇవన్నీ ఏంటి? కర్మలు అవుతున్నాయి. ఆ కర్మలకు పుణ్యం చేశాడు, లేదా దానం చేశాడు, ధర్మం చేశాడు, ఇవన్నీ కర్మలు అవుతున్నాయి. లోపలికి వెళ్ళడం లేదే తను. లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో ఏంటో చూడాలి. అంటే ఈ వృక్షాన్ని ఆధారం చేసుకునే వెళ్ళాలి, వృక్షాన్ని దాటుకుని వెళ్ళాలి. అంటే అదో స్థితికి కానీ ఓదో స్థితికి కానీ ఈ వృక్షమే మూలకారం. ఈ వృక్షం యొక్క కొమ్మలే మూలకారం. మనుషులోకమున గల కర్మలను అనుసరించి బంధమునకును కారణములు విస్తరించి ఉన్నవి. స్థూల శరీరమే మనుషులోకం. స్థూల శరీరం నందల కర్మలను బట్టి బంధములు ఏర్పడుతున్నవి. ఇట్టి బంధములకు కారణములు కూడా అధోస్థితియకు తామస గుణ స్వరూప యొక్క అవ్యక్తం విస్తరించి ఉన్నది. అందుకని
నరూపమశ్యేహ తదోపలభ్యతే నాంతో నాతిర్న సంప్రదిష్ట అశివత్తమేనం చివిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వ. ఇప్పుడు నరూపమశ్యేహ తదోపలభ్యతే. యహ ఈ లోకమునశ్య ఈ అశ్వత్థమునకు రూపమున ఉపలభ్యతే పొందశక్యము కాదు. అంటే బహిర్ముఖంగా వెలుపలకు వచ్చినటువంటి వాడు ఈ వ్యవహారికమైనటువంటి జగత్తు కానీ ఏది నేననుకుంటున్నానో దానికి సంబంధించినటువంటి శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం దీనికి నిజమైనటువంటి వస్తువులు కాదు ఇవి. కేవలం కర్మఫలాన్ని అనుసరించి మన భావాన్ని అనుసరించి సత్యముగా గోచరం అవుతున్నాయి. ఈ పొంద సఖ్యం కాదు. వీటికి ఆది లేదు, మొదలు లేదు, అసలు పుట్టుక లేదు, సావు లేదు. దేనికి మనం ఏమనుకుంటున్నామంటే ఇది నిజం అనుకుంటున్నాం, సత్యం అనుకుంటున్నాం. తెలుసుకోకపోతే ఇదంతా నిజం కిందే కనపడుతుంటది. తెలుసుకున్నటువంటి వాడికి గుట్టు బయటపడిపోతుంది. అంతా చ నా అంతమును తెలియకున్నది, సంప్రదిష్ట నా చ తిథియు తెలియకున్నది. అంటే ఇది దీని యొక్క ఉనికి కూడా తెలుస్తులేదు, ఉన్నట్టుగానే కనపడుతుంది. చూడండి, పుట్టిన కాడి నుంచి పరిణామం చెందుకుంటూ నశించిపోతుంది. నశించిపోతే ఇంకా రాకూడదు కదా. నశించిపోయిందా అంటే నశించిపోలేదు. అయితే ఉందా అంటే లేదు. ఎలా ఉంది? దీన్ని గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేదట ఇప్పటిదాకా కూడా. చూరుడ మూలం దృఢముగా పాతుకున్నటువంటి వేళ్ళు ఎంత గట్టిగా పాతుకుని ఉందంటే దీనికి కేవలం అలా దృఢంగా పాతుకోవడానికి కేవలం మన తెలివే దీనికి మూలం. అందుకని తత పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గత నివర్తంతి భూయ. నివర్తి అవ్వాలి అంటే ఇది మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలి అంటే దీన్నే ఆధారం చేసుకుని లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వస్తువుని దర్శించాలి. తమేవ చార్జం పురుషం ప్రపంచ. ఆ లోపల ఉన్నటువంటి వాడు పురుషుడు, పురుషోత్తమ ప్రాప్తి, ప్రకృతి పురుషుడు. ఇలాగ అనేక సార్లు మనకి చెప్తున్నారు. ప్రకృతి వేరు, పురుషుడు వేరు. వాటి సందర్భాన్ని బట్టి ఈ అశ్వత్థ వృక్షాన్ని అక్కడ ప్రకృతి అన్నారు, ఈ పురుషోత్తమున్నే పురుషుడు అన్నారు, ఈయన్నే మళ్ళీ ఆత్మ అంటున్నారు, పరమాత్మ అంటున్నారు, బ్రహ్మం అంటున్నారు. అంటే లోపల ఉన్నటువంటి యథ ప్రవృత్తి ప్రస్తుత పురాణి. అంటే అశ్వత్థానికి రూపము లేదు, ఆది మధ్య అంతములు లేవు. కర్మలను అనుసరించి ఏర్పడుతుంది ఇదంతే. కర్మలను బట్టే ఈ వృక్షం వృద్ధి చెందుతుంది. ఎక్కడ కర్మలు లేవో అక్కడ లేవు. మనం పుణ్యకర్మ చేసామనుకోండి సుఖం వస్తుంది, చెయ్యకపోతేనో రాదు. పాపకర్మ చేసామనుకోండి దుఃఖం వస్తుంది, చెయ్యకపోతేనో రాదు. దేని మీద ఆధారపడి ఉంది సుఖ దుఃఖాలు? అట్టి మాదిరిగానే పుణ్యం చేసాడు అనుకోండి స్వర్గం వచ్చింది. దేని మీద ఆధారపడి ఉంది? స్వర్గం మీద. దేని మీద? పుణ్యకర్మ మీద స్వర్గం ఆధారపడి ఉంది. నరకం వచ్చిందండి, అది దేని మీద ఆధారపడింది? పాపం మీద ఆధారపడింది. అంటే స్వర్గం కానీ, నరకం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ. మంచి జన్మ వస్తేనా? మంచి జన్మ దేని మీద ఆధారపడి ఉంది? అది కూడా చేసినటువంటి పుణ్యకర్మ మీద ఆధారపడి ఉంది. చెడ్డ కర్మ చేస్తేనా అది దేని మీద? అది మళ్ళీ దానికి కుక్కో నక్కో పందో ఏదో జన్మ. అన్నిటికీ మూల కారణం ఏది? ఆధారం కర్మే. కర్మలను అనుసరించే ఈ బంధాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు మనకు భార్య వచ్చింది, కర్మ. అదేంటండి కర్మ. భర్త అదో కర్మ, పిల్లలు అదో కర్మ, ఆ పిల్లలు కర్మ. ఏంటి బంధం? వాళ్ళతోటి మనకు ఏర్పడినటువంటి బంధం ఎలాంటి బంధం? అది ప్రేమ, నమకారం. మనం విషయం అంతా బాగోవాలని అనుకుంటామా? అది ఎందుకు అనుకోము? మన పిల్లలు బాగోవాలి, మన పిల్లలు బాగోవాలి, బాగా మంచి అభివృద్ధిలోకి రావాలి. ఎందుకు అనుకుంటున్నావు? దాన్ని ఏమంటారు? అదే నీ గుణం. ఈ గుణమే నీ ఈ రకమైనటువంటి కర్మలు చేస్తుంది. నీ కర్మలే నీకు బంధించేస్తున్నాయి. అంచేత ఈ కర్మలను అనుసరించి బాగా విశ్వంలో ఆత్మలో ఏళ్ళు ఎక్కడున్నాయండి? చెట్టు వృక్షానికి భూములు బాగా ఏళ్ళు వేసుకుందనుకోండి, ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే పడదావు. పైపోయిన ఏళ్ళు లోతుకి వెళ్ళలేదనుకోండి,
చెట్టు చిన్న గాలి వేసినట్టు పడిపోతుంది కదా. అట్టి మాదిరిగా ఇప్పుడు మన వృక్షం, ఏ వృక్షం? నేను, నా భార్య, నా పిల్లలు, నా కులము, నా గోత్రము, నా సంసారము, నేను డబ్బున్నవాడిని, చదువుకున్నవాడిని, తెలివైనవాడిని అంటున్నారు కదా. ఇదంతా వృక్షానికి ఏర్పడినటువంటి వేరులు బలంగా పాకేసాడు అనమాట. ఏళ్ళు ఎందులో ఉన్నాయి? నీ స్వరూపంలో ఉన్నాయి, నీ హృదయంలో ఉన్నాయి. నీ హృదయంలో ఏళ్ళు పాతుకుని వృక్షం ఏ చిన్న ఒక మాటకు కూడా లొంగుతులేదు ఇది. ఎలాగా? ఎందుకని? చిన్న గాలి ఎత్తే పడుతుందా? గాలి తుఫాను అంటే ఏంటనుకుంటున్నారు? ఈ బ్రహ్మబోధ యొక్క వాక్కులే తుఫాన్లు. నువ్వు నిజం కాదురా, నువ్వు సత్యం కాదురా, ఇది అసత్యంరా, ఎప్పుడు ఊడిపోద్దో తెలియదురా అన్నాడు అనుకోండి, మరి ఏమాత్రం కొంచెం జ్ఞానం కలిగిన వెంటనే డౌట్ వచ్చేసి వెంటనే ఇంక నీ సంసారం వదిలేసేసి నాకు అక్కర్లేదులేండి బాబు, ఎత్తుకొచ్చింది లేదు అంటాడు. ఎందుకని? చిన్న దెబ్బకే లొంగింది అనుకోండి. మరి పెద్ద పెద్ద మహామహా వాక్యాలకి కూడా లొంగుతులు లేదంటే ఎంత బాగా ఏళ్ళు వేసేసుకుందో చూడండి. ఎలాంటి? ప్రకృతి సంబంధమైనటువంటి, సంసారిక సంబంధమైనటువంటి విషయాదుల మీద బాగా వేళ్ళు దిగబడి ఉన్నాయి. ఎక్కడ ఎంత చిన్న మాటకే లొంగేటటువంటి విషయం కాదది. ఇట్టి అశ్వత్థమును ఎలా బద్దలు కొట్టాలి? అశ్వత్థ వృక్షాన్ని, ఈ ఏరుల్ని, చెట్టు బాగా ఏర్లు పాతేసుకుని ఉందండి, గాలికి ధూళికి పడతలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక గొడవలో కూడా తీసుకుని ఏర్లన్నీ నరికేశారనుకోండి, వృక్షం పడిపోద్ది కదా. అట్టి మాదిరికి ఈ వృక్షాన్ని ఎలా నరకాలంట? అశ్వత్థమేనం సూర్యుడు మూలం. ఇది చాలా మూలంలో పాతుకుని ఉంది ఏళ్ళు. ఏయి? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా సంసారము, నా కులము, నా గోత్రము, ఎలా ఏర్లు బాగా బలంగా పాతుకుని ఉన్నాయి. అందుచేత దీన్ని ఏం చెయ్యాలంటే వైరాగ్యం అనేటటువంటి ఒక ఆయుధం తీసుకుని నరకాలంటున్నాడు. దీనికి వేరే ఇంకొక ఏ ఉపాయమో లేదు. మనం ఎంత సాధన చేసినా వైరాగ్యం కూడా కావాలి. అలాగని చెప్పేసి సాధన అక్కర్లేదండి. సాధన ద్వారా సత్యం తెలుసుకుంటున్నాం కానీ వైరాగ్యం లేకపోతే నీకు సాధనలోకి వెళ్ళనవదు కదా. సాధనలోకి వెళ్ళినటువంటి వాడిని కూడా పుష్యమని లాక్కొచ్చేస్తుంది. పిల్లోడు ఎదురుగా వచ్చి దా బాబు అంటాడు. ఎందుకని? బయటికి లాక్కొచ్చేస్తుంది, చర్రమని లాక్కొచ్చేస్తుంది. అంచేది ఏం చేయాలి? ఏ కత్తి తీసుకోవాలి? ఈ రకమైనటువంటి వైరాగ్యం అనేటువంటి కత్తిని తీసుకుని సంపూర్ణంగా ఏళ్ళు నరికెయ్యాలి. ఒక్కొక్క ఏరు కొట్టేయాలి. ఒక్కొక్క ఏరు అంటే ఒక్కొక్క విషయం మీద మనం ప్రీతిని పోగొట్టుకోవాలి. ఒక్కొక్క విషయాన్ని ఒకేసారి అన్ని విషయాదుల్ని కూడగొట్టేసి నేను మోక్షం పొందేస్తానంటే అవ్వదు. ఒక్కొక్క దాని మీద చూడండి, కాశీలోకి వెళ్ళినటువంటి వాడు ఏదో ఒకటి వదిలి రావాలంటారు. ఏంటి ఇది? దాని అర్థం అన్ని ఒకేసారి వదలలేడు కనుక కాశీలోకి వెళ్ళినప్పుడు ఏదన్నా ఒకటి వదిలేడు అనుకోండి, తినేదో తాగేదో ఇంకోటో, మళ్ళీ జీవితంలో దాన్ని తినకూడదు కదా. ఏ వంకాయో వదిలొచ్చాడు అనుకోండి, ఏ బీరకాయో, ఇప్పుడు తినకూడదు, అది లెక్క. అట్టి మాదిరిగా లోపలికి వెళ్ళినటువంటి వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి గుండు గీయించుకొస్తారు కదా. ఏంటి దాని అర్థం? దానికి ఏమంటారు? కురులు అంటారు. కురులు అంటే ఎంటుకులేలండి. అటు కురులు అని పేరు. సంస్కృతంలో కురులు అంటే వాసనలు, విషయ వాసనలకి కురులు అని పేరు. దేవుడి దగ్గరికి వెళ్ళినటువంటి వాడు గుండు గీయించుకు రావడం ఏంటి? కురులు అర్పించడం. దేవుడికి ఎంటుకలు కావాలా? ఆయనకి కురులు అంటే విషయాల మీద వాంఛలు, భగవద్ దర్శనం కలిగినటువంటి వాడికి అక్కడ దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే తలనీలాల కురులు అర్పించి వస్తున్నాడో అట్టి మాదిరిగా మన లోపల ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడికి కురులు అనేటువంటి విషయాదులు నరికివేయబడతాయట. సవరం అయిపోద్ది అనమాట గుండు. అక్కడికి వెళ్ళి మనం మాకు అక్కర్లేదు అనుకుంటే మళ్ళీ చక్కగా తెచ్చేసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళినటువంటి వాడికి తెచ్చుకోవడం కుదరదు, అన్నీ కూడా తీసేయబడతాయట. ఈ రకంగా ఏ స్థానమును పొందినవాడు మరలా జన్మనకు రాడో, ఎవని వలన ప్రవృత్తి మార్గం ఏర్పడి విస్తరించబడి ఉన్నదో, ప్రవృత్తి నివృత్తి. ప్రవృత్తి అంటే తగులుకోవటం,
ఎలా తగులుకున్నామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయానికి అలా తగులుకున్నాం. తగులుకోవడంలో విస్తరించింది బాగా. దీన్ని ప్రవృత్తి అంటారు. ఈ విస్తరించినటువంటి దాన్ని నివృత్తి చేసుకోవాలి. అంటే వస్త్రానికి మురికి అంటించుకున్నప్పుడు సబ్బుతో దాన్ని శుభ్రంగా ఉతుక్కుంటే మన శరీరానికి మురికి అంటుకుంటే స్నానం చేసి పోగొట్టుకున్నట్టుగా, వస్త్రాన్ని మురికి అంటిస్తే పోగొట్టుకున్నట్టుగా ఈ విషయాదుల మీద వాంఛల్ని నింపాదిగా విస్తరించి ఉంది, పాతుకుపోయి ఉంది. దాన్ని మనం నివృత్తి చేసుకోవాలి. ఒక్కొక్కటి దాన్ని ఎవ్వరు నివృత్తి చేయరండి. మన ఒంటి మీద మురికి అంటుకుంటే ఇంకొకళ్ళు ఎవడొచ్చి పోగొడతారో? మనమే పోగొట్టుకుంటున్నాం కదా. అట్టి మాదిరిగానే మన అంతఃకరణలో ఏ ఏ విషయాదుల మీద ప్రీతి ఏర్పడిందో, మమకారం ఏర్పడిందో, ఆ మమకారాన్ని అంతటినీ కూడా మనమే నింపాదిగా పోగొట్టుకోవాలి. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వ. సంగం అంటే అటాచ్మెంట్ అంటే నివృత్తి, సంగం అంటే ప్రవృత్తి, అసంగం అంటే నివృత్తి. సంగము అసంగము అనేటువంటి పదంతో చెప్పారు ఇక్కడ. అంటే నివృత్తి చేసుకో అంటే గొరిగించుకో, వదిలించుకో. దేంతోటి? అసంగ చత్రం. అసంగం అంటే ప్రీతి లేని ఆయుధం. దానికి వేరే అంటే నీకు ఆ విషయం మీద ప్రీతి లేదు, అదే అసంగం. ప్రీతి ఉంది, అది సంగం. మంచి పొదును గల కత్తి అన్నమాట. ఎవరికి ప్రీతి ఉందో అది ఇంకా అది పడదు. ఏరు బాగా పాతుకుందనమాట. ఇందులో ఏ వేరున్నా సరే మళ్ళీ చెట్టు మలిపించేస్తుందట, చెట్టు అంతా వచ్చేస్తుందట. వృక్షానికి ఏళ్ళు మొత్తం తీసేయాలి. విచిత్రం, చెట్టు ఎక్కడుంది, దీని ఏళ్ళు ఎక్కడున్నాయి? ఊర్ధ్వంలో ఉన్నాయి, కిందకుంది ఇది. అందుకని బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివులు అనబడు పంచ సృష్టికర్తలకును కూడా మొదటి వాడవైనటువంటి ప్రత్యేగాత్మ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎలాగా? బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వీళ్ళను పంచ సృష్టికర్తలు అంటారు. బ్రహ్మదేవుడు పోయాడు అనుకోండి, విష్ణువు ఉంటాడు, మళ్ళీ బ్రహ్మదేవుడిని సృష్టించాడు. విష్ణువు కూడా పోయాడు అనుకోండి, రుద్రుడు ఉంటాడు, విష్ణువుని సృష్టించాడు. రుద్రుడు పోయాడు అనుకోండి, ఈశ్వరుడు ఉంటాడు, మళ్ళీ మిగతా ఈశ్వరుడు ఒక్కొక్కరిని సృష్టించాడు. అలాగే ఈశ్వరుడు కూడా పోయాడు అనుకోండి, సదాశివుడు ఉంటాడు, ఆయన నశించాడు. సదాశివ స్వరూపం అంటే చూడండి, వరసని ఎలా పెట్టారు. లోపలికి ఒక్కొక్కటి వీళ్ళు పంచ సృష్టికర్తలు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వీళ్ళ ఐదుగురు కూడా సృష్టికర్తలే. మూల పురుషుడు ఎవరు? సదాశివుడు. ఈ పంచ సృష్టికర్తలకు కూడా మొదటి వాడైనటువంటి వాడు పరమాత్మ, బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఈశ్వరులో పరమాత్మగాను, జీవునిలో ప్రత్యేగాత్మగాను ఉంది. అంచేత ఆ పురుషుడకు పరమాత్మనే మనం శరణ పొందాలి. ఇక్కడే దీంతో ఉండిపోయామనుకోండి, ఒకవేళ మనకు ఏదైనా మోక్షం వచ్చినప్పటికీ ఆ పురుషుని యొక్క లోకం వస్తుంది. ఆయన మరణం చెందితే పోతే అదే ఎక్కడికి వెళ్ళాలి? మనలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, వాళ్ళ అంశాలు ఉన్నాయి కదా, ఇవి కాదు. లోపల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వరూపము, పరమాత్మ స్వరూపము, బ్రహ్మము. ఇదే పరమ పురుషుడు, ఇదే పురుషోత్తమ ప్రాప్తి. ఈ పురుషోత్తమున్నే మనం ప్రాప్తింపజేసుకోవాలి, ఈయన్నే దర్శింపజేసుకోవాలి, ఈయన్నే చరణ పొందాలి అని దృఢమైనటువంటి సంకల్పము కలిగి నిరంతరము ఆ పరమ పదాన్ని వెతకవలెను అంటున్నాడు. మనం ఏదైనా వస్తువు పాడేసుకున్నాం అనుకోండి, దాన్ని దీపం తీసుకుని ఎదుగుతాం కదా. దీపం తీసుకుని ఎదిగినప్పుడు ఆ వస్తువు దొరికిన తర్వాత ఇంక ఎతకాల్సినటువంటి పని లేదు. అట్టి మాదిరిగా చిత్రం ఏంటంటే, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి ఆ పరమ పురుషుడు నీలో ఉన్నాడు. హృదయ కమల మధ్య దీపవద్ వేద సారం. వేదానికి సారమైనటువంటి వాడు ఆ పరమ పురుషుణ్ణి తెలియపరచడమే వేదాల యొక్క లక్ష్యం. 4 వేదాలు చదివేనున్నా సరే, పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు ఎన్ని చదివేసిన ఎన్నింటికి లక్ష్యం ఏంటి? ఆ పరమ పురుషుణ్ణి దర్శించడమే లక్ష్యం. లేదా పరమ పురుషుణ్ణి దర్శించాలంటే
నువ్వు మనసు మార్చుకుని విషయాదుల మీద కొద్ది కొద్దిగా విరక్తి కలిగి పరమాత్మ వైపుకి తిప్పాలి. ఆ పరమ పదమే కైవల్య స్థానము. ఆ పరమపదమునందలి కవియత్న కైవల్య స్థానమునందలి పరమాత్మను పొందుటకు నిరంతరము కృషి చెయ్యాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రవృత్తి బయటికి తిరిగి భాష సంబంధమైనటువంటి విషయాదులను సమకూర్చుకోవడం మీద నిరంతరము పనిచేస్తున్నాం. దానికి వదిలి ఈ రకంగా ఈ అశ్వత్థవృక్షానికి రూపం లేదు. ఏదైతే మనం నిరంతరము మావులో పోవులో ఆలోచిస్తూ దీనికోసం ప్రయత్నం చేస్తున్నామో దానికి ఏమి లేదు. నిజానికి ఉనికి లేదు. ఉనికి ఉన్నదేది ఆ పరమాత్మ స్వరూపం ఒకటే ఉనికి. నేను, అదే సత్యం. ఇదంతా కల్పన, మిథ్య. ఇదంతా కల్పించబడింది. అంచేది మాయను బట్టి శుద్ధ బ్రహ్మమును శబల బ్రహ్మమైంది. మాయకును శబల బ్రహ్మకును రూపం లేదు. ఎలా అంటే మహాకారణ పరబ్రహ్మ శబల బ్రహ్మములే అశ్వత్థ వృక్షము. ఎప్పుడు పుట్టినదో ఎప్పుడు లయమగునో తెలియదు. ఎవడు తెలుసుకుంటే వాడికి లేదు, ఎవడు తెలుసుకోవడో వాడికి ఉంటుంది అంతే. దానికి పుట్టుక లేదు, సాగు లేదు. మనం ఎప్పుడోకప్పుడు పుట్టాం కాదండి అంటుంటాడు. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? ఇక్కడ దానికి పుట్టుక లేదు, సాగు లేదు. ఏమంటారు దాన్ని? అదొక భ్రాంతి. ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది? లేదు, ఆదియు లేదు, అంతము లేదు. ఉన్నసో ఆద్యాంతములు ఉంటాయి. ఏదైనా సరే పుట్టిందంటే దానికి ఆది అంతం ఉంటుంది. అలాగే లేని వస్తువునికి ఆద్యాంతములు ఉండవు. అంటే లేని వస్తువు ఏది? మనం దేన్నైతే ఆశిస్తున్నామో, దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో అది లేని వస్తువు, నిజమైనటువంటి వస్తువు కాదు అది. ప్రతిబింబములకు ఆద్యాంతములు ఉండవు. అంటే ఇప్పుడు అద్దంలో మనకు ప్రతిబింబం పడిందండి, దానికి మొదలేటి? కొంచెం ఆలోచించి చెప్పండి. అద్దంలో మన ప్రతిబింబం, మనం అద్దం ఎదురుకుండా వెళ్ళాం. ఆ ప్రతిబింబానికి మొదలేది? అంతం ఎక్కడ? ఆది ఎక్కడ? ఉనికి ఎక్కడ? ఉన్నదా? అద్దంలో ప్రతిబింబం ఉన్నదా? ఉందా? ఉంటే పోకూడదు, అవునా? లేకపోతే కనిపించకూడదు. బ్రహ్మాండంగా కనపడుతుంది. మనం ఎలాగున్నామో సేమ్ అదే. అలాగే మన నోరు చెప్తే అది నోరు చెప్తుంది, మన కొల్లారు చేస్తే అది కొల్లారు చేస్తుంది. అంటే ఉందా లేదా? చూడండి, దాన్నే పట్టుకొని ఇంకెక్కువ వెళ్ళక్కర్లేదు. ఈ విషయం అంతా అలాంటిది. కేవలం మన ప్రీతి, మన మమకారమే దీనికి ఆయుష్ అంతే. దీన్ని మనం దాన్ని ప్రేమిస్తున్నాం అంతే. అది సత్యం అనుకున్నాం. నిజమైనటువంటి సత్య వస్తువును వదిలేసాం. బ్రహ్మ ప్రతిబింబములకు చిదాభాష పరబ్రహ్మ శబల బ్రహ్మలకు ఆద్యాంతాలు లేవు. ఉనికియే లేనటువంటి వస్తువు అది. ఉనికియే దీనికి లేనందున స్థితి కూడా లేదు. త్రిగుణాత్మిక మాయే అశ్వత్థ వృక్షమగుడిచే ప్రకృతి తన గుణములచే పాదుకుని ఉన్నది. అవిద్య మాయందులు తిరుగుని సృష్టియే అశ్వత్థ వృక్షము దృఢముగా నిలుపుకుని ఉన్నది. బ్రహ్మానుసంధానుభవము కలిగినచో ప్రకృతిపై విరక్తి కలుగును. ఆత్మానుభవముచే అనాత్మ ఎందలి తుచ్చత్వము దృఢమే వైరాగ్యం కలుగును. 2 పనులు చెయ్యాలి మనం. ప్రతిరోజు కొంత సమయాన్ని సాధన చెయ్యాలి. లోపలికి వెళ్ళి మన స్వరూపాన్ని దర్శించాలి. ఎవడైతే మన స్వరూపాన్ని దర్శించాడో అటువంటి వాడికి బహిర్ముఖ వృత్తుల ద్వారా మనం పొందేటటువంటి విషయాదుల యొక్క నీచత్వం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. దాన్ని ఇంకొక రకంగా విచారణ ద్వారా, ఇంకొక రకంగా శాస్త్రాల ద్వారా గురువులు కానీ శాస్త్రాలు కానీ చెప్పుతాయి తప్ప చేసి పెట్టవు. చెప్పుతుంది ఏది వదలాలో, ఏది పట్టుకోవాలో. చేయవలసింది మనమే. అంటే దాని మీద దీని వైపునేమో వైరాగ్యం కలిగి ఉండాలి, దాని మీదేమో ప్రీతిని కలిగి ఉండాలి. ఈ రకంగా ఎవడైతే వైరాగ్యం వచ్చిందో అటువంటి అది తుచ్చమైందని వైరాగ్యం కలిగిందనుకోండి, దాన్ని వదలడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అది నిజమే, అది సత్యమే, అది అదే ఉత్తిది కాదు అన్నాడు అనుకోండి, దాన్ని వదలటానికి ప్రయత్నం చేయడు. అదే ప్రవృత్తి. గట్టిగా పట్టుకున్నాడు. చేత బ్రహ్మమునందు లేనమగుచుండగా నిరుకయు తోపికలు లేవని దృఢమగను. అంటే మనం సాధన చేస్తున్నాం. సాధన చేసేటప్పుడు
మనకి తెలివి ఉంది కదా, తెలివి ఎలాగ ఏర్పడుతుంది సరిగ్గా గుర్తించండి. ప్రతిరోజు కూడా సాధన చెయ్యకపోయినా నిద్ర అంటూ పోతున్నాం కదా. నిద్రపోయేటప్పుడు గమనించండి, నిద్రపోయినప్పుడు తెలివి లేదు. అక్కడ పిల్లలేరి, జల్లలేరి, బంగారం ఏది, వస్తువులేది, ప్రపంచమేది, దాని మీద ప్రీతి ఏది, ఏమైపోయింది? తెలివి ఉంటేనే ఇదంతా ఏర్పడుతుంది. తెలివిపోతే ఎంత పోతుంది అంటే అది నిజమా ఉత్తిదా? అట్టి నిద్రలోనే ఇదంతా ఉత్తిదని తెలుస్తుంది కదా. మరి సాధనలోకి వెళ్ళినటువంటి వాడు అక్కడ స్పష్టంగా తన స్వరూపం తెలుస్తుంది. ఎవరికైతే తన స్వరూపం తెలిసిందో వాడికి ఇదంతా ఉత్తిది, జగత్తు మిథ్య, ఆత్మస్వరూపమే సత్యం, బ్రహ్మం సత్యము, జగత్తు మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరహ, జీవుడు బ్రహ్మమే, జీవుడికి దేవుడికి తేడా లేదు, రెండు వస్తువులు కాదు ఒకటే వస్తువు అని తెలుస్తుంది అని నిశ్చయం అవుతుంది. ఈ రకంగా ఇట్టి స్థితియే అశ్వత్థ వృక్ష షేదనము. అంటే అశ్వత్థ వృక్షాన్ని నరికేయాలి అంటే ఈ రకంగా ఇదే మార్గం. ఒకటే విచారణ, వివేకము, ఇంకొకటి సాధన, ఇంకొకటి శ్రవణం. ఈ రకంగా వినడము, శ్రవణము చేయడము, సాధన చేయడము. శ్రవణం చేసి సాధన చేస్తూ ఏం చేయాలి? విచారణ కూడా చెయ్యాలి. ఇందులో ఏది నేను? నేను నేను పట్టుకోండి. నేనే మొదలు, మూలం. నేను శరీరం నేనా నాదా? చెయ్యి నేనా నాదా? కన్ను నేనా కాదా? అలా లోపలికి ఒక్కొక్కటి నేను నేను ఏది నేను? కన్ను నాది అంటే కన్ను నేను కాదు. అలాగే భార్య నేనా? భార్య కాదు, నా భార్య. నేను వేరు, నా భార్య వేరు. నా భర్త నేను వేరు, నా భర్త వేరు. అలాగే నా పిల్లలు, నా బంగారము, నా వెండి, నా వస్తువు, నా ప్రపంచము, అన్నిటికీ వెనకాల నేననేవాడు ఒకడు ఉంటున్నాడు సాక్షి. ఆ నేను తెలియాలి, నేను దగ్గరికి వెళ్ళాలి. నేను దగ్గరికి వెళ్ళి నేనని పట్టుకున్నటువంటి వాడు నిర్మాణమోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంగై గచ్చంతి మూఢ పదమవ్యయం తత్. ఈ రకంగా ఏ స్థానమును పొందినవాడు మరలా జన్మముకు రాడో, నేనుడు అవిద్యాన్విత అహంకారుడే ఉండడో, యమని వలన ననాది అయిన ప్రవృత్తి మార్గము వ్యాపించినదో, బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులనబడు సృష్టి లయ విరోధానుగ్రహకర్తలకు పంచ సృష్టికర్తలకు ఆద్యుడకు శుద్ధ బ్రహ్మమునే శరణ పొందుచున్నాను. ఆ శుద్ధ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మస్మి. దాన్ని నేను పొందుట కొరకే నాకు ఈ జన్మ వచ్చింది. ఆ పని చేయటం కోసమే, అది తెలియటం కోసమే వచ్చింది. అది తెలుసుకోవటం కోసం వచ్చినటువంటి వాడు ఏయో తెలుసుకుని వేటిల్లోనో చిక్కుకుంటున్నాడో, ఆ ప్రవృత్తి మార్గంలో తగులుకుని కర్మలు చేస్తున్నాడో, ఆ కర్మ ఫలాన్ని అనిపించడానికి మళ్ళీ వచ్చిన అవకాశం పోగొట్టుకుని మళ్ళీ జన్మకొస్తున్నాడు, మళ్ళీ జన్మకొస్తున్నాడు. అంచేత ఈ అన్నిటిని వదిలి ఆ శుద్ధ బ్రహ్మమును శరణ పొందుతున్నానని నిశ్చయించుకుని ఆ బ్రహ్మమునే బెదుకోవలేను. ఇక వేరే ఒక వస్తువును గూర్చి ఆలోచించకూడదు. అదంతా ప్రారబ్ధానుసారంగా జరుగుతుంది. ప్రారబ్ధం అనేటువంటిది కర్మ మీద ఆధారపడి ఉంది. కర్మం అనేటువంటిది ముందు జన్మలో చేసినటువంటిది, ఇప్పుడు చేసింది కాదు. ముందు జన్మలో మనం కర్మలు చేసాము. ముందు జన్మలో చేసినటువంటి కర్మ ఫలాలనే ఇప్పుడు అనిపించడానికి మళ్ళీ మనం జన్మకు వచ్చాం. ఇప్పుడు మళ్ళీ కర్మలు చేసాం, ఇది అనిపించడానికి రేపు మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. అందుచేత ఏం చేయాలి? ఈ రకంగా దీన్ని అంతటిని కూడా అభిమాన మోహములు లేకుండా స్థూల సూక్ష్మ కారణ శరీరాలను వదులుకుని లోపల ఉన్నటువంటి మన స్వస్వరూపాన్ని దర్శించాలి. ఆధ్యాత్మికను ఎల్లప్పుడూ అభ్యసించాలి. ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ అంటే ఈ సాధన కానీ సత్సంగం కానీ నిరంతరం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఏదో ఒకసారి ఆలకించినంత మాత్రం చేత, ఒకసారి చదివినంత మాత్రం చేత, లేదా కాంచేపు సాధన చేసినంత మాత్రం చేత ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని యుగాల నుంచి ఏళ్లు పోసుకుని వృద్ధి చెందినటువంటి వృక్షం అంత వేగిపడదు. అంచేత నిర్మాణ మోహ జతసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్తి రామ ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంఖ్య గచ్చంతి మూఢ పదమవ్యయం తత్. ఈ శ్లోకాన్ని వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతోటి ముగించుకుందాం.
కరెంట్ కూడా లేదు, ఫ్యాన్లు వేయటం కుదరదు. సరే ఆత్మబంధువులారా, ఏదైతే చెప్తున్నామో ఆ విషయంలో అందరూ కొంచెం సాధనలో కూర్చుందాం. ఎలా కూర్చోవాలో ఏమనుకోవాలో ఇదే అనేక సార్లు చెప్పుకోవటమైంది. ఇలా ప్రశాంతంగా కూర్చొని గురుడు బ్రహ్మ గురుడు విష్ణు గురుదేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువు. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకోవాలి. ఆ పైన ఏమీ అనుకోకుండా వస్తూ పోతూ ఉండే శ్వాసను గమనిస్తుండడం శ్లోకం భావోద్యానం. వచ్చేవారు ఇంకా విషయం బాగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మాత్రం చక్కగా అని చెప్పి కూర్చోండి.